గుంటూరు శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సహకార సంఘాల ఉద్యోగులు వినూత్నంగా నిరసన నిర్వహించారు. ఖాళీ ప్లేట్లు చేతపట్టుకుని తమ సమస్యను పరిష్కరించి ఆకలి తీర్చాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, తమకు కూడా గ్రాడ్యుటీ కల్పించాలన్నారు. సమస్యను పరిష్కరించుకుంటే 13న కమిషనరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మరి ఈరోజు మన కమిషనర్ కార్యాలయం గుంటూరులో శ్యామలానగర్లోని కమిషనర్ కార్యాలయం ముందు ఈరోజు 9వ తారీఖు మరి అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా సహకార సంఘ ఉద్యోగ సోదరి మనందరూ పాల్గొన్నారు. వారికి ముందుగా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వినూత్నంగా మేము గత నెల 6వ తారీఖు నుంచి ఎలాంటి ప్రదర్శనలు చేశాము, కానీ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి స్పందన లేదు. దానికి ఈరోజు వినూత్నంగా మా సహకార సంఘ ఉద్యోగుల యొక్క కోరికలు మరియు సమస్యలు పరిష్కరించమని మా కమిషనర్ బాబు గారిని మరి భిక్షాటన చేస్తున్నాము. అలాగే అయ్యా బాబు గారు, మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చమని మిమ్మల్ని మేము అడుక్కుంటున్నాము. కాబట్టి మీరు ఇప్పుడైనా కన్ను తెరిచి మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చాలని, అలాగే మా ఎంప్లాయీస్కి రావాల్సిన 36 జీవో ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్, అలాగే 2019 ఉద్యోగుల్ని, అలాగే మా 62 సంవత్సరాలు, అలాగే మా గ్రాడ్యుయేటీ 2 లక్షలని ఇప్పుడు జిల్లా బ్యాంకులో 10 లక్షలు ఇస్తున్నారు. అలాగే మా సహకార సంఘ ఉద్యోగులు కూడా గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం రావాల్సినన్ని ఇవ్వాలని, అలాగే మీరు కనుక మాకు ఈ కోరికలు కనుక తీర్చకపోతే ఇంకా ముందు వినూత్న రీతిలో ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తూ రేపు 13వ తారీఖు ముట్టడించి మీ కార్యాలయం ముందే ఇంకా వినూత్నంగా అడుక్కుంటామని మిమ్మల్ని ఇప్పటికైనా దయదలిసి మేము అడుక్కునే దశ నుంచి మమ్మల్ని విరమించి మీరు మళ్ళీ మేము సహకార సంఘ కార్యాలయంలో పనిచేసేట్టు నిర్ణయం తీసుకొని ఎమ్మనే సమస్యలు పరిష్కరించబోతూ మరియు అలాగే ప్రతి సహకార సంఘం దగ్గర రేపు 2016 నిర్వాహక సమ్మెలో పోయి ఏ సొసైటీ దగ్గర మళ్ళీ రైతులను కూడా మీరు గవర్నమెంట్ వారికి మా సమస్య పరిష్కరించుకునే రైతులు కూడా మేము అడుక్కుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎమ్మటనే సమస్యలు పరిష్కరించబోతే ఇక వినూత్న రీతిలో వేరే కార్యక్రమాలు బట్టి ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో ఇంకా విజృంభిస్తామని మీకు మా జేఏసీ తరఫున ముందుగానే తెలియజేస్తున్నాం. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించిన పక్షంలో విధి లేక గత్యంతరం లేక ఈ రోజున ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తక్షణం ఈ సహకార శాఖ అధికారులు స్పందించి పరిష్కరించి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి వారు న్యాయం చేయలేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళి మా సమస్యలు మా డిమాండ్ల పరిష్కారానికి మేము ముందుకెళ్తామని చెప్పి ఈ అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ మరి ఈ తక్షణమే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని వారి యొక్క అలసత్వానికి నిదర్శనంగా మేము నిరసన తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా వంటవారి కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే అండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు చూడండి, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే జీవో కావాలని ఫైటింగ్ చేస్తారండి. మాకు మాత్రం సహకార ఉద్యోగులు చేసిన తప్పేటండి. ఒక యూరియా కావాలి, ఒక యూరియా రైతుకి ఇవ్వాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి. ఒక విత్తనాలుగా అమ్మాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి. ఒక లోన్ ఇవ్వాలంటే సహకార ఉద్యోగాలు కావాలండి. ప్రైమరీ స్థాయిలో పునాది స్థాయిలో వర్క్ చేసేది మేమండి. జీతాలు అనుభవించేది 3 పెద్దలు ఉన్నారు వెనకాతల. డీసీసీ 3 వ్యవస్థలు ఉన్నారు. సహకార వ్యవస్థ 3 వ్యవస్థలు అండి, 3 అంచెలుగా ఉంది.
మూడు అంచెల్లోనే పునాది ఎవరండి? పిఎస్సిఎస్ ఉద్యోగులు అండి. పిఎస్సిఎస్ ఉద్యోగుల గురించి మామూలుగా చెప్తారు, రైతు వెనుమక, రైతుకి సేవలు అందించాలంటే ప్రైమరీ స్థాయిలో ఉద్యోగులు, సహకార ఉద్యోగులు కావాలని అడుగుతారు. మరి కావాలని అడిగినప్పుడు మరి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, వాళ్ళు పిల్లలతో వాళ్ళు బతకాలి కదండి. మీరు బతకాలి, వాళ్ళందరికీ క్షేమం కోరి మీరే, మీ గవర్నమెంటే, మీకు అధికారులే, మీరందరూ కలిసి 2019లో ఒక జీవో ఇష్యూ చేశారు. మరి ఇష్యూ చేసిన జీవోని అమలు చేయవలసిన బాధ్యత ఎవరిదండి? మాదా మీదండి? మీరు ఇచ్చిన జీవో మీరే ఇచ్చారు, అమలు చేయమని మేమే ఆడుకోవాలా? ఇది ఎంతవరకు సమస్య అండి? ఇలాగ ఈ విధంగా సహకార ఉద్యోగులందరినీ కూడా ఎండలో నిలబడి అడుక్కునే స్టేజ్కి తీసుకురావడన్నా మీ గవర్నమెంట్ ఉద్యోగం, మీ అధికారుల తాలూకు ఉద్యోగం అదేనా? అది కరెక్టేనా? పద్ధతేనా అది? మేము దేని గురించి అండి బతుకుతున్నాం మేము? మీరు మిగతా ఉద్యోగస్తులు మరి వాళ్ళకి 2 లక్షల జీతం ఉన్న వాళ్ళు హాయిగా ఏసీలు ఉంటారా? మాకు వచ్చే సాలి చాలని జీతాలతో ఎన్ని రోజులు మేము రోడ్డు మీద పడి అడుక్కొని బతకాలి? అడుక్కునే స్టేజ్కి వచ్చే పరిస్థితిని దయచేసి కమిషనర్ గారు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి దయచేసి మా న్యాయమైన కోరికలు, మా గొంతమ్మ కోరికలు కాదు, కనీస వేతనాలు అమలు చేయండి, మీరు ఇచ్చిన జీవో అమలు చేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా వేరే కోరింది లేదు. మేము మాట్లాడిన దాంట్లో అనేది ఏదైనా సరే మాత్రం కరెక్టా కాదో మేము కోరుకున్నాం. మా కోరికలు న్యాయమైన కోరికలు అక్కడ ఉన్నాయి. అంటే న్యాయమైన కోరికలు కాదా అవునా మీరు వచ్చి చూసుకోండి కాదన్నారు అనుకొని మానేయండి. మీరు ఇచ్చిన జీవోని అమలు చేయకపోతే మేము ఎందుకండి అక్కడ ఉండి? దయచేసి కమిషనర్ గారు, ఉన్నతాధికారులు కానీ మనకు ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి మా సహకార ఉద్యోగులకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేనులే సంఘాల్లోగా ఉన్నామండి మేము. ఎందుకంటే మా కష్టంతో మేము జీతాలు తీసుకుంటున్నాం, గవర్నమెంట్ ఏం మాకు జీతాలు ఇవ్వటం లేదు. ప్రతి దానికి రైతు భరోసా కేంద్రం అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రానికి విత్తనాలు అమ్మటానికి, యూరియా అమ్మడానికి, ప్రతి దానికి సహకార సంఘం కావాలి. మీరు అడిగిన రిపోర్ట్ వెరీ అర్జెంట్ అంటే రాత్రి పగలు తినడానికి టైం లేకపోయినా, తాగడానికి నీళ్ళు లేకపోయినా ఇన్ టైంలో మేము మీకు రిపోర్ట్లు పంపిస్తున్నాం. అటువంటిది మాకు జీతాలు ఇచ్చే దగ్గర మాత్రం ఎందుకు మాకు కొర్రు పెడుతున్నారు? మా ప్రతి దానికి ఈవోడు చేయలేదు రిపోర్ట్ వస్తుంది, కమిషనర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తుంది, సీఎం గారి దగ్గర నుంచి రిపోర్ట్ వస్తుంది అంటున్నారు కదా. మా సమస్యలు సీఎం గారికి తెలియటం లేదా? ఈవోడు చేయటం లేదనేది ఒకటే తెలుస్తుందా? మేము జీతాలు తీసుకుంటున్నామా లేదా, మా 36 జీవో అమలు అవుతుందా లేదా అనేది మీకు తెలియటం లేదా? కొంచెం దయచేసి సహకార సంఘాలకి, మా ఉన్న ఉద్యోగస్తులకి న్యాయం చేయండి.